హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ ఫుడ్ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో అయితే మీకు మార్నింగ్ బ్లాగ్ సంధ్య కూల్కి ఇచ్చింది కంటిన్యూ వీడియో అనమాట. ఇది పార్ట్ 2 అనమాట. దాంట్లో బాగా లెంత్ అవుతుందండి, దాన్ని హాఫ్ చేసి సిటీ ఫుడ్ సంధ్యలో పెడుతున్నాను. కంపల్సరీ ఆ వీడియో సంధ్య కూల్కి ఇచ్చిన వీడియో అండ్ సిటీ ఫుడ్ సంధ్య వీడియో చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి, నాకు సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అంతే. అండ్ ఇదైతే ఇంటికి రాగానే ఇంత లగేజ్ ఉందన్నమాట. ఇంకా నేను తెచ్చినవి వేరే కొన్ని నేను తెచ్చిన దీంట్లో. ఇవన్నీ బండి మీద తేవడం చాలా 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 కష్టం అండ్ చాలా రిస్క్ కూడా. ఇంకా మళ్ళీ కొంచెం ఆటోకి డబ్బులన్నా సేవ్ అవుతాయి అన్నట్టుగా మేము అన్ని బండి మీద తీసుకొని నేను బస్సులో రావడం, తను బైక్ మీద ఇబ్బంది పడడం అవుతుంది ఇప్పటికైతే. అండ్ అన్ని కూరగాయలు అయితే కిందనే పెట్టేసినాం. కింద రాళ్ళు ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి. చాలా చాలా చలికి మొత్తం బాడీ మొత్తం ఐస్ లాగా అయిపోయింది అనమాట. ఫేస్ మొత్తం వాడిపోయింది. ఇంకా రాగానే బ్రష్ చేసుకొని పొద్దున్నే చేసుకున్న ఉప్మా నైట్ ప్రిపేర్ చేసిన, పొద్దున్నే చేసిన. చాలా లాంగ్ స్టోరీ ఉంది దీనికి కూడా. సంధ్యాకుల్ కిచెన్లో చూడడానికి ట్రై చేయండి, తెలుస్తుంది మీకు. ఈ ఉప్మాని నేను ఎంత కష్టంగా ఎన్ని రకాలుగా చేసిన అనేది మీకు తెలుస్తుంది అనమాట. చాలా టైర్డ్ అయిపోయినా ఇంకా తినేస్తున్నా ఇక్కడ ఉప్మా. అప్పటికైతే బాగా అనిపించింది, కానీ ఎక్కువ తినలేను నేను. ఇలాంటివి అంటే ఉప్మా చాలా పల్చగా ఉంది. మా గాయత్రి కోసం తను స్పెషల్గా అడిగింది కాబట్టి చేశాను అనమాట. ఇలా టమాటాలు వేసి పల్చగా చేయమన్నది. బాగుంది చాలా బాగుంది అన్నది. దీంట్లో అల్లం కూడా గ్రేట్ చేసేసిన. నాకు అల్లం వేస్తే బాగా అనిపిస్తుంది, మధ్య మధ్యలో అల్లం టేస్ట్ వస్తే. అస్సలు నచ్చలేదు ఒకటే, కష్టంగా తింటున్నా. నాకు గట్టిగా ఉన్న ఉప్మా ఇష్టం. ఇంకా బలవంతంగా ఇంకేమీ ఆప్షన్స్ లేవు మనకి. ఇప్పుడు మార్కెట్ ఉంటుంది, ఈరోజు సండే మార్కెటే. దానివల్ల ఇంకా మనం టైంకి ఏదో ఒకటి తినాలి, ఎందుకంటే కష్టపడుతున్నాం కాబట్టి. వండుకోవడానికి కూడా టైం దొరకట్లేదు ఫ్రెండ్స్, ఏం చేద్దాం. ఇంటికి రాగానే ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. వచ్చేవరకు వంట ఇంటి పనులు ఎవరైనా చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా అందు గురించి అందరం ఒక పని షేర్ చేసుకుంటున్నాం. వంట కూడా ఈ మధ్యలో నేను పడుకోవట్లేదు అనమాట. ఇంకా రెస్ట్ అస్సలు తీసుకోవట్లేదు. రాగానే కూరగాయలు కొన్ని సదిరేసి ఇంకా కిందనే పెట్టేస్తున్నాను అనమాట. పైకి తీసుకురావాలి, మళ్ళీ కిందికి మోసుకెళ్ళాలి, మళ్ళీ బండి మీద సెట్ చేయాలి, మళ్ళీ మన అడ్డా దగ్గర వదలాలి. అలా చాలా కష్టమవుతుంది. ఇంకా కొన్ని అయితే పైకి తెచ్చుకున్నాం. ఈ వారం మొత్తం తెచ్చుకున్నాంలేండి. నెక్స్ట్ వారం నుంచి కిందనే పెట్టేసినాం, ఎందుకంటే ఇవన్నీ తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది. ఇవన్నీ బట్టలలో ఉన్నవి, 2 మూటలలో ఉన్నాయేమో ఆకుకూరలు, ఒక దాంట్లోనేమో మూలి ఉంది. చాలా కష్టపడి తీసుకొచ్చినాం అనమాట అవన్నీ. ఇంకా ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకా ఇది చాలా బెటర్, చాలా బాగుంది. ఇక మీకు రాబోయే వీడియోస్లో అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. దరిద్రంగా అంటే ఏం లేదు, సామాన్తో గజిబిజిగా ఉంటుంది అనమాట. ఇంకా ఛాయ్ కూడా ఉంది, తాగాలి. దాన్ని కూడా తాగేస్తే ఒక పని అయిపోతుంది. ఇక్కడైతే నేను బట్టలు వేసేసిన, ఆల్రెడీ వేసినవి తీసేస్తున్నా. రాగానే బట్టలు వేసేసిన మిషన్లా. రాగానే కాదులేండి, ఇవి నైట్ వేసిన బట్టలు. చెప్పినా కదా, బయట బాగా ఫుల్ అయిపోయినాయి బట్టలు. అప్పటికే 3 రౌండ్లు పిండేసిన. ఇంకొక రౌండ్ బట్టలు ఆరడానికి ప్లేస్ లేకుండే. ఇంకా దానివల్ల నెక్స్ట్ డే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా ఈ లోపల అవి నైట్ అంతా కొంచెం ఆరిపోతాయి కాబట్టి ఆల్మోస్ట్. ఇంకా రాగానే ఫస్ట్ అయితే బట్టలు ఆరేస్తే మేము మార్కెట్ వెళ్ళే వరకు 3-4 గంటల వరకు మార్కెట్కి వెళ్తాం. ఈ లోపల ఏదైనా ఆరితే ఇంట్లో వేసేసి పోతాను అనమాట. అండ్ ఇది అయితే డస్ట్ బ్యాగు, దీన్ని కూడా ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి. ఎంత చలి పెడుతుందంటే అంత చలి పెడుతుంది అనమాట. కానీ ఈ పని టెన్షన్లో నేను స్వెటర్ తీయడం మర్చిపోయినా.
పని చేసుకోవాలి కదా, మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు అనమాట. మార్కెట్ ఉన్న రోజు ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్. అండ్ ఆ రోజే మనకు నిద్ర సరిగా ఉండదు, ఆ రోజే మనకు వంట కూడా చేసుకుని వెళ్ళాలి. లేదంటే నైట్ వచ్చే వరకు 11 అవుతుంది, వంట చేసుకొని తినేదాకా 1, 2, 5 కూడా అవుతుంది. 1 వరకు కంప్లీట్ అవుతుంది. ఇక నిద్ర పట్టేదాకా 1 గంట పడుతుంది అనమాట. ఇట్లాగో ఇక్కడైతే బట్టలన్నీ ఆరేస్తున్నాం. ఈ మధ్యలో విపరీతమైన గాలి వస్తుంది. చాలా చాలా చూడండి, అసలు ఎంత సతాయిస్తుంది ఆ బట్ట అయితే. నాకు చాలా చాలా సతాయిస్తుంది అనమాట. కష్టపడి దాన్ని అలాగో ఇలాగో వేసుకుంటూ, దాన్ని అక్కడ ఆపుకుంటూ ఇక్కడ ఆపుకుంటూ, బరువైన బట్టలు వేసుకుంటూ వేసేస్తున్నాయి ఇక్కడ. ఈ మధ్యలో మాకు వాటర్ కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకు ఏమో, ఉంటే బాగుంటాయి, లేదంటే దాదాపు ఒక 1 మంత్ నుంచి మార్నింగ్ అస్సలు రావట్లేదు. ఇంకా ముందే మనం ఎలా ఉంటాము, ఎట్లా పని తప్పుతుందా అన్నట్టుగా. కానీ నా మరీ అంత లేజీ అయితే కాదు. నాకు ఏ రోజు కాదు, ఏ పూట పని ఆ పూట అయిపోవాలి నాకు. ఇంకా అలాంటి వాళ్ళకు చాలా కష్టం అనమాట. అప్పటికే కొంచెం సేఫ్టీకి వాటర్ ఎక్స్ట్రా నేను నింపి పెట్టుకుంటాము, డ్రమ్స్ ఉంటాయి, అవి ఎప్పుడో నింపి పెడతాం కదా, అవి వాడాలన్నా నాకు అనుమానం అన్నమాట. పిశాచి కాదు, అనుమానం ఎక్కువ. అదంటే మనం కొన్నిటికి వాడవచ్చు కదా, కొన్నిటికి వాడలేము, అవి ఎప్పుడో నింపి పెడతాము అలా అనమాట. అదొక కొన్ని పనులకు వాడగలుగుతాం, కొన్ని పనులకు వాడలేము. డైలీ వస్తాయి కదా అన్నట్టుగా. ఇంకా ఆ పెద్ద డ్రమ్ము నీళ్ళు మనం పట్టాలంటే కష్టం కదా, పడేయలేము అన్ని నీళ్ళని. అండ్ ఇదైతే మన అడ్డా అనమాట. ఇక్కడ పర్స్ వేసుకున్నాం. క్యాలీఫ్లవర్ బ్యాగ్ ఉంది అక్కడ. దాంట్లో ఎన్నో ఉంటాం అనుకుంటాం కదా, దాంట్లో ఉండే 10 పువ్వులు. నాకు కూడా ఈ మధ్యలో తెలిసింది. శారీస్ కూడా ఇక్కడ సెట్ చేసినాం. దాని పక్కన ఫ్లవర్స్ అండ్ జ్యువెలరీస్. ఇది సండే మార్కెట్ అనమాట. 3 ప్లేస్లు ఉంటాయి. సండే ఒకటి, ఫ్రైడే ఒకటి, ట్యూస్డే ఒకటి. ఇవి సదరడానికే గంట అయితే తెలుసా. అసలు ఎంత టైర్డ్ అయిపోతామంటే, తేవడానికి మనం 4 గంటలకు వెళ్ళి దాదాపు 8 అవుతుంది. ఇంటికి వచ్చేదాకా 9, 9:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. తెచ్చినవి కూడా మళ్ళీ సదురుకోవాలి, ఎట్లా అంటే అట్లా పెట్టలేము. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ తెచ్చుకున్నాక మళ్ళీ సదరాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళినాక మళ్ళీ సదరాలన్నమాట. ఇది చూడ్డానికి చాలా చిన్న పనిలో ఉంది, కానీ చాలా కష్టమైంది నాకు ఈ మధ్యలో అర్థమైంది అనమాట. అందు గురించి మనకు కూరగాయలు ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయనేది ఈ మధ్యలో అర్థమైంది. పర్వాలేదు, ఇక్కడైతే అంత ఎక్స్పెన్స్ లేవు, పర్వాలేదు, రీజనబుల్ రేట్గానే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఉన్నప్పుడే తక్కువైనాయి. మార్కెట్ రాకముందు ఏది తీసుకున్నా 80 రూపాయలకు కేజీ, 80 రూపాయల కేజీ. మేము కొన్ని తిన్న రోజులు ఉన్నాయన్నమాట.